మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రయాన్ 1, 2, 3 అంటూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం పరుగులు పెడుతుంటే నాణానికి మరోవైపు అంటూ అనాగరిక చర్యలు ఆడపిల్లలపై వివక్ష సమాజాన్ని పట్టిపీడుస్తూనే ఉన్నాయి. మగపిల్లాన్ని కనడమే లక్ష్యంగా ఇప్పటికే 2 ఆడపిల్లలకు జన్మనిచ్చిన పిహెచ్డి విద్యార్థి హరిసింగ్ 3వ కార్పులోనూ తన భార్య గర్భంలో ఉండి ఆడపిల్లనే విషయాన్ని తెలుసుకుని దారుణానికి ఒడిగట్టాడు. అక్రమంగా అబార్షన్ చేసే ప్రక్రియలో బిడ్డతో పాటు మాతృమూర్తి కూడా తనువు చాలించింది. దారుణానికి ఒడిగట్టిన హరిసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొనగా తండ్రి జైలుకు వెళ్లడం, తల్లి మృతి చెందడంతో 2 ఆడపిల్లలు అనాథలయ్యారు. ఈ హృదయ విదారణ ఘటనకు వేదికగా నిలిచింది సూర్యాపేట జిల్లా చివేముల మండలం ఎంజీ నగర్ తండా. దారుణానికి ఒడిగట్టిన హరిసింగ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో తీసుకుని శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించగా అతని కుటుంబీకులు మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం హరిసింగ్ ఇంటి వద్ద ఉన్నాం. ఎంజీనగర్ తండా ఏదైతే సూర్యాపేటకు జిల్లా కేంద్రానికి కూతవేడు దూరంలో ఉన్న ఎంజీనగర్ తండా వద్ద ఉన్నాం. ఈ తండా వద్దకు వస్తే ఇక్కడ ఒక హృదయ విదారక ఘటన మనల్ని తీవ్రంగా కలిసివేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు చనిపోయిన తల్లి ప్రేమ కోసం అల్లాడుతున్న చిన్నారులు ఒకవైపు, అదేవిధంగా ఎవరూ లేని ఇంటి దగ్గర 2 అనాథలు మాత్రమే, పిల్లలు 2 మాత్రమే. ఇప్పటికే హరిసింగ్ దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారు. వారు 2 కూడా అనాథలుగా తల్లి ప్రేమ కోసం, తండ్రి ప్రేమ కోసం రోధిస్తున్న పరిస్థితి. ఇక్కడ హృదయ విదారకమైన ఒక ఘటన మాత్రం మనం చెప్పుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం హరిసింగ్ నివాసం వద్ద ఉన్నాం. హరిసింగ్ సంబంధించిన అత్త, మామగారు వారి 2 పిల్లలతో ఇక్కడ ఉంటున్న పరిస్థితి మనం విషయాన్ని గమనించవచ్చు. ఈ పిల్లలిద్దరు కూడా తీవ్ర స్థాయిలో రోధిస్తున్న పరిస్థితి. తల్లి కనపడని, చనిపోయిందో ఎటుపోయిందో తెలియని వయసులో పిల్లలందరూ కూడా తల్లి ప్రేమ కోసం అయితే అల్లాడుతున్న ఒక హృదయ విదారక ఘటన అయితే ఇక్కడ కనబడతా ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఒక పిల్లలు ఉన్నారు. ఎక్కడ పోయింది మమ్మీ? మమ్మీ కదిగి కచ్చ మరిగి 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 కన్నా మరిగి కన్నా మరి కచ్చ మమ్మీ కన్నా మరి కచ్చ క మరిగి మరిగి కన్నా మరి కచ్చ కా దోర్తి కా మరిగి కా. తమ తల్లి చనిపోయిందంటూ కూడా ఏమీ తెలియని పసి వయసులో కూడా తల్లి ఆ పసిపాప హృదయం అయితే తీరంగా కలిసింది. ప్రస్తుతం హరిసింగ్ అత్తగారు ఉన్నారు. ఎక్కడ ఏమేమి జరిగిందమ్మా అసలు విషయం? అది దోర్నాకల్ మండలం మైబాద్ జిల్లా. అమ్మాయికి నాకు 4 పిలిపించిండు. 4:30కి పిలిపించి హాస్పిటల్లో చూపెట్టి తోలుతా అని పిలిపించిండు. మళ్ళా 4:30 అయింది. 4:30 వరకు ఇక మా అమ్మాయికి మాట్లాడుకున్నా, చేసుకున్నా. అత్త ఈ పిల్లలకి నువ్వు తీసుకొని ఇంటికాడ పో అన్నాడు. అది నేను ఇంటికాడ ఎందుకు పోతా అని మా చెల్లె అటు జానకి నగర్ ఉంది, నాకు ఉండేది నాకు తెలియదు. నా చెల్లె అసలు అబార్షన్ చేయిస్తున్న విషయం మీకు ముందు చెప్పలే నాకు. అయితే ఈ 2 పిల్లలకి ఆటో తీసుకొచ్చి నాకు సాగదోలి వచ్చిండు. ఆ ఆటో మీదనే వచ్చిండు. హాస్పిటల్లో చూపెడతా అని తీసుకొచ్చిండు. ఇక ఈ 2 పిల్లలకి నా ఆటో తీసుకొచ్చి ఇక మా చెల్లింటికి తోలి వచ్చిండు. ఇక అంతవరకే. ఇక నాకు ఇక ఆపరేషన్ చేసేది, ఆపరేషన్ చెప్పేసేది, చావు దెంగేది నాకు తెలియదు. అది తెలిసిన ఉంటే ఇక నా బిడ్డకు నా సంకలేసుకొని పోయేది మా ఊరికి. ఏమనిపిస్తుంది ఇప్పుడు? పిల్లలు 2 ఉన్నారు నీకు, నువ్వు అసలే వృద్ధాప్యం అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? పిల్లలకి న్యాయం జరగాలి. నేను ఇచ్చిన కట్నం మొత్తం ఇక ఏముందో మా అమ్మాయికి చెందాలి. ఇల్లు వాకిలు ఎంత భూమి ఉందో దానికి మొత్తం ఆస్తి మొత్తం ఇది మొత్తం ఆస్తులు మొత్తం అమ్మాయికి చెందాలి. ఎంతమంది ఉన్నారో అంతమంది జైలుకే పోవాలి. ఏం దీన్ని బతకాలి? నేను తీసుకోబోను, నా దగ్గర ఉండరు. ఏదైనా సాదుకుంటే ఏదైనా చేసుకోరు. ఇక నాకైతే తెలియదు. నీ బిడ్డ ప్రాణం అయితే కోల్పోయింది. ఎటువంటి మీకు నువ్వు కూడా తల్లిగా నీకు ఎటువంటి బాధ అనిపిస్తుంది సార్. ఇక బాధ అంట. ఇక అట్లా చేసి నా పిల్లకి చావు దెంకున్నారు. ఇక న్యాయం చేయాలి. ఇక చిన్న అమ్మాయిలు ఉన్నాయి, న్యాయం జరగాలి. ఇక
మా అమ్మాయికి చూపెడతా అని మా ఆమెకి తోలు మా అంటే చూపెట్టి తోలుతా ఎమ్మటే అయితే పిల్లగాళ్ళు నువ్వు చూసుకో అత్త అని అత్త వచ్చింది. అత్తకి కోదాడు నుంచి ఏం చేసిండు, చూపెట్టుకొని వస్తా నువ్వు మీ చెల్లె ఇంటికి ఆడ దొలి వస్తా అని ఈమెకి మా ఆమెకి పంపిండు. ఆడ మా మర్దల ఇంటికి ఆడ ఉంచి ఆటో ఎక్కించుకొని ఆడ దింపి ఇక ఈ అమ్మాయికి ఏం చేస్తాడో ఏందో ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయట్లే, స్విచ్ ఆఫ్ చేసుకుండు. ఏం చేస్తున్నావు అని అన్న కూడా మాట్లాడలేదు, ఏం లేదు. రెండో రోజు చావదెంగి ఇంటికి ఆడపడేసి ఉండు. ఈడ శవము తర్వాత మా ఈడ నుంచి ఫోన్ వస్తే ఇక ఆడ నుంచి ఇక మా వాళ్ళు ఆడ చెప్పిర్రు మీ అమ్మాయి చచ్చిపోయిందని అంటే నేను ఆడ నుంచి రాగానే ఈడ అమ్మాయి వాళ్ళ శవం ఇంటి ముందరనే ఉంది. అసలు మీకు ఏ మాత్రం విషయం అభాషణ చేపిస్తున్న విషయం కానీ మీరు మాకు తెలియదు అభాసం గిభాసం ఏం చెప్పలే. అయితే ఇక చూపెట్టి తోలుతా మా అత్తకు దోలు అని అంటే పంపించిన అత్తకు తీసుకుపోయి ఆడబెట్టిండు. ఇక ఫోన్ చేయట్లే, చేసిన ఏం చెప్పట్లే, స్విచ్ ఆఫ్ చేసుకుండు. అమ్మాయికి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందర పెట్టినప్పుడు మాకు తెలిసింది. వాళ్ళ ఊరోళ్ళు ఈ నుంచి ఆడ ఫోన్ చేస్తే డోర్ నాకలు చేస్తే ఆడ తెలిసినప్పుడు మేము వచ్చినాం. అంటే ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు చిన్న పిల్లలకి ఆయన న్యాయం జరగాలి. అమ్మాయిలకి ఆయన ఆస్తి ఏందో రాసి పెడితే మేము ఇక వెళ్ళిపోతాం మా ఇంటికి. అమ్మాయికి చూసేటోళ్ళు లేరు, అనాథ ఈడ కూర్చోరు. వాళ్ళేం ఫరారులో ఉన్నారు, అంత ఎంతమంది ఉన్నారు వాళ్ళకి అంతా ఫరారులో ఉన్నారు 16 మంది. మాకేం చెప్పట్లే. ఇక అట్నే కూకొని ఈడ అన్నం లేదు సున్నం లేదు. ఇప్పుడు 8 రోజులు అయింది మేము వచ్చి ఈడ. ఓకే, ఇది మొత్తంగా హరిసింగ్ కుటుంబీకులందరూ కూడా పరారీలో ఉండగా న్యాయం కోసం, పిల్లల భవిష్యత్తు ఏంటి అని వాళ్ళంతా కూడా హరిసింగ్ అయితే అత్త మామగారులు ఇక్కడ ఇంటి ముందే ఉన్న ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీరి ఆందోళన గత 3 రోజులుగా కూడా కొనసాగుతుందని చెబుతున్న పరిస్థితి. ఖచ్చితంగా పిల్లలనైతే అనాథలైపోయారని కూడా వాళ్ళు తీవ్రంగా భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. భర్త హరిసింగ్ చేసిన చట్ట వ్యతిరేక కార్యకలాపానికి, దుర్మార్గానికి సుహాసిని ఏదైతే హరిసింగ్ భార్య ఉందో సుహాసినితో పాటు 7 నెలల పసికందు లోకం చూడకుండానే కన్ను మూసింది. దీంతో ఆ బంధువులే కాదు గ్రామస్తులు కూడా మున్నరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఒక మహిళను చూడొచ్చు. మహిళ కన్నీరు మున్నీరై విలపిస్తున్న పరిస్థితి. సుహాసినితో తనకున్న అనుబంధాన్ని, పసిపిల్లను తాను ఒక మాతృమూర్తిగా ఊహించుకుంటూ కూడా కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం గ్రామంలో ఉన్నాం. గ్రామంలో కూడా పెద్ద ఎత్తున హరిసింగ్ ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున గ్రామ తండావాసులు అయితేంది, వాళ్ళ బంధువులు అయితేంది, అదేవిధంగా సుహాసిని బంధువులంతా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా మనమైతే ఇక్కడ స్పష్టంగా ఒకటైతే గమనించవచ్చు, ఈ జరిగిన దారుణం పట్ల గ్రామస్తులు కూడా కన్నీరు మున్నీరవుతూ తీవ్రంగా విలపిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు మహిళ ఉన్నారు. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది, ఏమనిపిస్తుంది ఈ ఘటన పట్ల? ఏం జరుగుతుంది సార్, పిల్లలకి అన్యాయం అయిందని చూస్తున్నాం సార్. ఏం లేదు, న్యాయం చేయటోళ్ళు లేరు, వాళ్ళ అన్నం తింటోళ్ళే పిల్లలు అని హరాస్కం చేసి పరారయ్యారు. ఎవరికి చెప్పకుండా చంపారు. ఇటువంటి ఘటన మీరు ఏమనిపిస్తుంది? ఒక మాతృమూర్తిగా, ఒక తల్లిగా మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, మన బిడ్డలు కూడా అట్లా చంపుకుంటాం, అట్లా తెలియకుండా చంపుకుంటా ఆయన. ఇప్పుడు పరారయ్యారు. వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ బావలు అందరూ గుడ్పుటాన్ని చేసుకొని చంపుకురు. ఎవరికి తెలియదు తండలు అయితే. గతంలో మీ హరిసింగ్ ఎలా ఉండేవాడు గ్రామస్తులతోని? అంటే గతంలో కూడా ఏదైనా అబార్షన్కు ప్రయత్నిస్తున్న విషయం అసలు మీరు మాకు ఎటువంటి అట్లాంటి ఏం తెలియలేదు. వాళ్ళ గత ఒక 2-3 నెలల ద్వారాగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఆడపిల్లలు పుడుతున్నారని తెలుసుకొని కూడా వాళ్ళంతా కలిసి ఆ అమ్మాయిని టార్చర్ చేయడం, హారాస్మెంట్ చేయడం, కొట్టి మళ్ళీ ఇంకో పెళ్లి చేపిస్తామని చెప్పి కుటుంబ సభ్యులు అంతా కలిసి అమ్మాయిని వేరే పెళ్లి చెప్పిస్తాం అబ్బాయిని అని చెప్పడం, టార్చర్ పెట్టి కొట్టి బలవంతంగా తీసుకుపోయి ఒప్పించుకొని కోదాడు తీసుకుపోయి చూపించడం అట్లా జరుగుతుందని మాకు నిన్న సిఐ పరిధిలో మాకు తెలిసిన సమాచారం ద్వారాగా మేము చెప్తున్నాం మీడియా వాళ్ళకి. అదేవిధంగా వీళ్ళు అంత ఫరారులో ఉన్న వాళ్ళ నిందితులకి అందరికీ కలిసి వాళ్ళకి కఠినంగా శిక్షించాలని మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. పిల్లలు ఇక్కడ అనాథలై వాళ్ళకి నీళ్లు లేవు, చూసేటోళ్ళు లేరు. కనీసానికి వాళ్ళ తాత అమ్మమ్మలు వచ్చినా కూడా వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఈ తండ గ్రామ పెద్ద మనుషులు కూడా ఎవరికి ముందు వచ్చి కూడా సాయం చేయని పరిస్థితులు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. దాని గురించి మేము మీడియా వాళ్ళకి కోరుకుంటున్నాం. అనాథ చేసిండ్రు, పిల్లలు భవిష్యత్తు చూడలే, వాళ్ళ బిడ్డలు పుట్టడం లేదా, వాళ్ళ అక్కది చెల్లేది, వాళ్ళు అట్నే చంపిర్రా వాళ్ళ బావాలు. బుద్ధి లేదా, వాళ్ళకి సిగ్గు లేదా అని ఇల్లు వదిలిపెట్టి ఇట్లా పారిపోదామని అనుకున్నాడు ఆయన చంపి. అట్లా చేయవద్దు, న్యాయం చేయాలి, పిల్లలకి న్యాయం చేసి
పిల్లలకి భవిష్యత్తు చూడాలి. ఇట్లా ఉరి శిక్ష పెట్టండి, ఉరి శిక్ష వేసండి. ఉరి శిక్ష వేస్తే కుటుంబం అంతా జైలుకి పోవాలి. ఇక వాళ్ళ మర్యాద వీళ్ళ మర్యాద చూడవద్దు, అందరికి తోసేరి. ఇది ఇంత జరిగినా కూడా కేవలం హరిసింగ్ను మాత్రమే అదుపులో తీసుకొని పోలీసులు అదుపులో తీసుకొని రిమాండ్కి తరలించారు. కానీ కుటుంబ సభ్యులంతా కూడా ఇందులో బాధితులే. ఆమెను తీవ్రంగా సుహాసిని ఏ హరిసింగ్ భార్య ఉందో తీవ్రంగా ఆమె మొదటి నుంచి కూడా వ్యతిరేకించు వస్తుంది అబార్షన్ను. అయితే ఆమె తీవ్రంగా మానసికంగా, భౌతికంగా, శారీరకంగా ఆమెను దాడి చేసి హింసించడంతో పాటు ఆమెను లాస్ట్కు ఆమెని పొట్టన పెట్టుకున్నారంటూ కూడా గ్రామస్తులంతా ఆగ్రహం చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని పిల్లలకు ఏదైతే అనాథలైన పిల్లలకు వాళ్ళకి సంబంధించిన ఆస్తులను మొత్తం కూడా న్యాయం జరిగే విధంగా కూడా వాళ్ళ పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు.